హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం సెప్టెంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 వీడియో అయితే చూద్దాం. కొన్ని రీజన్స్ వల్ల వీడియో అయితే కొంచెం లేట్ అయింది, సారీ ఫర్ ద డిలే. Appointment Committee of the Cabinet has approved the appointment of current chairman of the Railway Board VK Yadav as the CEO, Chief Executive Officer. మొట్టమొదటిసారిగా మనకి రైల్వే బోర్డుకి సంబంధించి సీఈఓని నియమించడం జరిగింది. ప్రస్తుత రైల్వే బోర్డు చైర్మన్గా ఉన్న వీకే యాదవ్ గారినే మనకి వీకే యాదవ్ ఎవరైతే చైర్మన్గా ఉన్నారో ఆయన్నే మనకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించడానికి క్యాబినెట్ నియామక కమిటీ అయితే ఆమోదం తెలపడం జరిగింది. సో ప్రస్తుతం రైల్వే బోర్డు యొక్క చైర్మన్ అలాగే సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు అని అడిగితే కనుక వీకే యాదవ్. అవిక్ సర్కార్ బికమ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. మనకి పీటీఐ ఉంటుంది కదా, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త చైర్మన్గా అవిక్ సర్కార్ అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్, ప్రమోద్ చంద్ర మోడీ గెట్స్ ద 6 month ఎక్స్టెన్షన్ యాజ్ ద సిబిడిటీ చైర్మన్. సిబిడిటీ అంటే తెలుసు కదా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. మనకి ప్రమోద్ చంద్ర మోడీకి సిబిడిటీ చైర్మన్గా 6 నెలల పొడిగింపు అయితే మనకి ఎక్స్టెన్షన్ అయితే లభించడం జరిగింది. సో నెక్స్ట్ 6 months కూడా మనకి సిబిడిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క చైర్మన్గా మనకి ప్రమోద్ చంద్ర మోడీ కొనసాగనున్నారు. నెక్స్ట్, హేమంత్ కాట్రీ బికమ్ ద న్యూ సిఎండి అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. మనకి హేమంత్ కాట్రీ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్కు కొత్త సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎన్నికవడం జరిగింది. సో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ యొక్క కొత్త సిఎండి ఎవరు అంటే హేమంత్ కాట్రీ. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్ అసోసియేషన్ హ్యాస్ అనౌన్స్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ వెంకటేష్ గులాటి యాజ్ ద 35th president ఫర్ ద పీరియడ్ 2020-2022. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్ అసోసియేషన్ 2020-22 సంవత్సరానికి గాను వెంకటేష్ గులాటిని తన 35వ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. సో మనకి ఎఫ్ఏడిఏ ఫాడా ఏదైతే ఉందో ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ దీని యొక్క 35వ ప్రెసిడెంట్గా మనకి వెంకటేష్ గులాటి అయితే ఎన్నికవడం జరిగింది. మారుతి సుజుకి MD and CEO Kenichi Aikawa has been elected as the new president of the Society of Indian Automobile Manufacturers. మనకి సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం ఏదైతే ఉందో దీనికి నూతన అధ్యక్షుడిగా ప్రస్తుతం మారుతి సుజుకి యొక్క MD and CEOగా ఉన్న కెనిచి ఆయకావాని అయితే ఎన్నుకోవడం జరిగింది. సో మనకి సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకి కెనిచి ఆయకావా. నెక్స్ట్, జాయింట్ సెక్రటరీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉషా పాడే హ్యాస్ బీన్ గివెన్ ద ఎడిషనల్ ఛార్జ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్రటరీ, ఓకే, BCAS. మనకి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్న ఉషా పాదేకి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అయితే అందించడం జరిగింది. ఓకే, మనకి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్రటరీ BCAS. ఓకే, దీనికి ఎడిషనల్ ఛార్జ్ ఎవరు తీసుకున్నారో డైరెక్టర్ జనరల్గా అంటే ఉషా పాడే. మురళీ రామకృష్ణన్ బికమ్ ద న్యూ MD అండ్ CEO ఆఫ్ సౌత్ ఇండియన్ బ్యాంక్. సౌత్ ఇండియన్ బ్యాంక్ యొక్క కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మురళీ రామకృష్ణన్ అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్, ఎస్ కృష్ణన్ బికమ్ ద న్యూ MD అండ్ CEO ఆఫ్ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్. పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ యొక్క కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEOగా ఎస్ కృష్ణన్ నియమితులవడం జరిగింది. నెక్స్ట్, కే పద్మాకర్ టేక్స్ ద ఎడిషనల్ ఛార్జ్ యాజ్ ద భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL CMD. మనకి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క నూతన CMDగా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా కే పద్మాకర్ నియమితులవడం జరిగింది. తమిళనాడు హ్యాస్ అపాయింటెడ్ ఇండియా ఫస్ట్ ఎవర్ ఉమెన్ అంబులెన్స్ డ్రైవర్ వీరలక్ష్మి. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటి మహిళా అంబులెన్స్ డ్రైవర్గా వీరలక్ష్మిని అయితే నియమించడం జరిగింది. సో భారతదేశంలో మొట్టమొదటి మహిళా అంబులెన్స్ డ్రైవర్ ఎవరు అంటే వీరలక్ష్మి. ఏ స్టేట్లో నియమితులయ్యారు అంటే తమిళనాడు. నెక్స్ట్, ఆయుష్మాన్ ఖురానా అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ బజాజ్ ఏలియన్స్ లైఫ్. మనకి బజాజ్ ఏలియన్స్ లైఫ్ కంపెనీ ఏదైతే ఉందో దీని యొక్క బ్రాండ్ అంబాసిడర్గా మనకి ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ అయిన ఆయుష్మాన్ ఖురానాని నియమించడం జరిగింది. సో బజాజ్ ఏలియన్స్ లైఫ్ కంపెనీ యొక్క మనకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే ఆయుష్మాన్ ఖురానా. నెక్స్ట్, డ్వాన్ బ్రావో బికమ్ ద క్రికెట్ అంబాసిడర్ ఫర్ ద SBO TOP స్పోర్ట్స్ బుక్ బ్రాండ్. మనకి SBO టాప్ కంపెనీ యొక్క స్పోర్ట్స్ బుక్ బ్రాండ్ అంబాసిడర్గా మనకి క్రికెటర్ డ్వేన్ బ్రావో నియమితులవడం జరిగింది. సో డ్వేన్ బ్రావో వెస్టిండీస్ క్రికెటర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో SBO టాప్ అనే కంపెనీ యొక్క స్పోర్ట్స్ బుక్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు అంటే మనకి డ్వేన్ బ్రావో.
నెక్స్ట్ ముస్తఫా ఆదిబ్ బికమ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లెబనాన్. లెబనాన్ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా ముస్తఫా ఆదిబ్ అయితే నియమితులవడం జరిగింది. మనకి లెబనాన్ దేశం యొక్క క్యాపిటల్ వచ్చి మనకి బీరూట్, అలాగే కరెన్సీ వచ్చి లెబనీస్ పౌండ్. నెక్స్ట్ రాజా శ్రీవాస్తవ అపాయింటెడ్ యాజ్ ద ఇండియాస్ అంబాసిడర్ టు ద రిపబ్లిక్ ఆఫ్ క్రొయేషియా. క్రొయేషియా రిపబ్లిక్కు భారత రాయబారిగా రాజు శ్రీవాస్తవ నియమితులవడం జరిగింది. సో క్రొయేషియా యొక్క క్యాపిటల్ వచ్చి జాగ్రెబ్, అలాగే కరెన్సీ వచ్చి క్రొయేషియన్ కోనా. నెక్స్ట్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విన్స్ ద సిఐఐ అండ్ జీబీసీ నేషనల్ ఎనర్జీ లీడర్ అండ్ ఎక్సలెన్స్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్ అవార్డ్స్ ఎట్ ద 21st నేషనల్ అవార్డ్స్ ఫర్ ద ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్. 21వ నేషనల్ అవార్డ్స్ మనకి ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్కి సంబంధించి 21వ నేషనల్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనకి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి సిఐఐ జీబీసీ అవార్డ్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఏ కేటగిరీస్లో గెలుచుకుంది అంటే నేషనల్ ఎనర్జీ లీడర్, అలాగే ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్ అవార్డ్స్ కేటగిరీలో మనకి అవార్డ్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ కోసం జరిగిన 21వ జాతీయ అవార్డుల్లో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, సిఐఐ మరియు జీబీసీ నేషనల్ ఎనర్జీ లీడర్ మరియు ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్ అవార్డులను అయితే గెలుచుకోవడం జరిగింది. సో 2 అవార్డ్స్ని గెలుచుకుంది, నేషనల్ ఎనర్జీ లీడర్ మరియు ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్ అవార్డ్స్. నెక్స్ట్ టీమ్ ఎన్టీపీసీ ఎమర్జ్డ్ ద విన్నర్ ఎట్ ఎయిమా చాణక్య నేషనల్ మేనేజ్మెంట్ గేమ్స్ 2020. మనకి ఎయిమా చాణక్య నేషనల్ మేనేజ్మెంట్ గేమ్స్ 2020 ఎవరు గెలుచుకున్నారు అంటే టీమ్ ఎన్టీపీసీ అయితే విజేతగా నిలవడం జరిగింది. నెక్స్ట్ లెటెస్ట్ డ్రీమ్ బుక్ ఆథర్. ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ చూసుకుంటే ఫస్ట్ వీక్లో మనకి లెటెస్ట్ డ్రీమ్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే పోప్ ఫ్రాన్సిస్. ఓకే, సో ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. సో లెటెస్ట్ డ్రీమ్ అనే బుక్ ఆథర్ ఎవరు అంటే పోప్ ఫ్రాన్సిస్. అలాగే ద కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్, ఏ లైఫ్ లాంగ్ లవ్ అఫేర్ విత్ ద సబ్టిలిస్ట్ అండ్ సొఫిస్టికేటెడ్ గేమ్ నోన్ టు హ్యూమన్ కైండ్, బుక్ ఆథర్ రామచంద్ర గుహ. మనకి బుక్ పేరు అయితే కొంచెం పెద్దదిగా ఉంది. కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్, మానవాళికి తెలిసిన సూక్ష్మమైన మరియు అధునాతన ఆటతో జీవితకాల ప్రేమ వ్యవహారం. సో ఎగ్జాక్ట్గా మీరైతే ఇంగ్లీష్లోనే చూసుకోండి, జస్ట్ మీకు అర్థం అవడం కోసం తెలుగు ట్రాన్స్లేషన్ ఇచ్చాం. కానీ మెయిన్గా అయితే మనకి ఎగ్జామ్లో కూడా క్లియర్గా నోటీస్లో మనకి రాస్తారు కదా, ఇంగ్లీష్నే మనం ఫైనల్గా అయితే ఏదైనా మనకి మిస్టేక్ వచ్చినా లేదా ఏదైనా మనకి టాలీ అవ్వకపోయినా మెయిన్గా ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్నే కన్సిడర్ చేస్తామని. సో అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో కూడా మీరు ఇంగ్లీష్నే చూసుకుంటూ ఉండండి, కొన్ని విషయాలు ఎగ్జాక్ట్గా మనకి ఇంగ్లీష్నే కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఓకే, ద కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్, షార్ట్ ఫామ్లో బుక్ పేరు అయితే ద కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్, ఫుల్ నేమ్ వచ్చి బుక్కి సంబంధించి ఏ లైఫ్ లాంగ్ లవ్ అఫేర్ విత్ ద సబ్స్టిలిస్ట్ అండ్ సొఫిస్టికేటెడ్ గేమ్ నోన్ యాజ్ హ్యూమన్ కైండ్. ఈ పుస్తక రచయిత ఎవరు అంటే మనకి రామచంద్ర గుహ. నెక్స్ట్ వన్ అండ్ ఓన్లీ స్పార్కెల్లా, బుక్ ఆథర్ హాలీవుడ్ యాక్టర్ చానింగ్ టాటామ్. మనకి వన్ అండ్ ఓన్లీ స్పార్కెల్లా అనే పుస్తక రచయిత ఎవరు అంటే మనకి హాలీవుడ్ నటుడైన చానింగ్ టాటామ్ అయితే ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. హాలీవుడ్ యాక్టర్ రాశారు కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ వీక్లో అయితే మనకి 3 ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఇండిసెస్ చూసుకుంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో ఇండియా ర్యాంక్ వచ్చి 48th ప్లేస్లో ఉంటే స్విట్జర్లాండ్ వచ్చి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకే, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 48వ స్థానం, అగ్రస్థానంలో ఉన్న దేశం వచ్చి స్విట్జర్లాండ్. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్ చూసినట్లయితే ఇండియన్ గ్రాండ్ మాస్టర్ పి ఇనియన్ హ్యాస్ ఓన్ ద ప్రెస్టీజియస్ 48th యాన్యువల్ వరల్డ్ ఓపెన్ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్. భారత గ్రాండ్ మాస్టర్ అయిన పి ఇనియన్ ప్రతిష్టాత్మక 48వ వార్షిక ప్రపంచ ఓపెన్ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇండియా విల్ హోస్ట్ ద బ్రిక్స్ గేమ్స్ ఇన్ 2021. భారతదేశం వచ్చి 2021 సంవత్సరంలో బ్రిక్స్ క్రీడలకు అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. సో బ్రిక్స్లో సభ్య దేశాలు మీకు తెలుసు కదా, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, పేరులోనే సభ్య దేశాలు అనేవి ఉంటాయి. బ్రిక్స్లో బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. Cycling Federation of India CFI is all set to host the first ever cycling summit in 2021. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మనకి 2021లో మొట్టమొదటి సైక్లింగ్ సమ్మిట్ని నిర్వహించడానికి అయితే సిద్ధపడుతుంది. సో ఇది 2021 సంవత్సరంలో ఎక్కడ నిర్వహిస్తున్నారు ఈ సైకిల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఫస్ట్ ఎవర్ సైక్లింగ్ సమ్మిట్ అంటే మనకి ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు. ఓకే, ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ఈ మొట్టమొదటి సైక్లింగ్ సమ్మిట్ని 2021లో అయితే మనకి భారతదేశం నిర్వహించనుంది.
నెక్స్ట్ ఫార్ములా 1 ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 విన్నర్ పీరీ గ్లాసీ. ఓకే, మనకి ఫార్ములా 1కి సంబంధించి గ్రాండ్ ప్రిక్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఫార్ములా 1 రేస్లు అనేవి. సో ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020ని ఎవరు గెలుచుకున్నారు అంటే పీరీ గ్లాసీ అయితే గెలుచుకోవడం జరిగింది. ఒక కొత్త పేరు అయితే రీసెంట్గా గ్రాండ్ ప్రిక్స్లో అయితే మనం చూస్తున్నాం. ఎక్కువగా లూయిస్ హ్యామిల్టన్, సెబాస్టియన్ వెటెల్ వీళ్ళ పేర్లో చూస్తూ ఉంటాం కదా. సో ఈసారి అయితే మనకి పీరీ గ్లాసీ వచ్చి ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ నేవీ అండ్ రష్యన్ నేవీ హ్యాస్ కమెన్స్డ్ ద 11th ఎడిషన్ ఆఫ్ బయలటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ ఇందిరా నేవీ. భారత నావికాదళం మరియు రష్యన్ నేవీ ద్వైపాక్షిక సముద్ర విన్యాసమైన ఇందిరా నేవీ యొక్క 11వ ఎడిషన్ అయితే ప్రారంభించడం జరిగింది. సో ఇందిరా నేవీ అనేది మనకి ఏ రెండు దేశాల మధ్యలో జరిగే మనకి బయలటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అంటే మనకి ఇండియా మరియు రష్యన్ నేవీ. నెక్స్ట్ సౌదీ అరేబియా చైర్డ్ ద G20 ఫారెన్ మినిస్టర్ ఎక్స్ట్రాడినరీ మీటింగ్ విచ్ వాస్ హెల్డ్ ఇన్ ద విర్చువల్ మోడ్. కరోనా వల్ల మనకి కోవిడ్-19 వల్ల ఈ సంవత్సరం అన్ని సమిట్స్ కూడా మ్యాక్సిమం అయితే ఎక్కువగా విర్చువల్గానే మనకైతే జరుగుతున్నాయి కదా. అదేవిధంగా వెర్చువల్ మోడ్లో రీసెంట్గా G20 విదేశాంగ మంత్రుల సమావేశం అనేది కూడా జరిగింది. యాక్చువల్గా G20 సమిట్ అయితే ఈ సంవత్సరం మనకి సౌదీ అరేబియా దేశంలో అయితే జరగాల్సి ఉంది, కానీ వెర్చువల్గా జరుగుతుంది. అయినప్పటికీ కూడా వెర్చువల్గా జరిగిన యాక్చువల్గా సౌదీ అరేబియాలో జరగాలి కాబట్టి ఈ సంవత్సరం వెర్చువల్గా మనకి G20లో రకరకాల సమిట్స్ అయితే జరుగుతాయి కదా. మనకి G20 నార్మల్ సమిట్, ఫారెన్ మినిస్టర్ సమిట్, అలాగే రకరకాల హెల్త్ మినిస్టర్ సమిట్ అని ఇలా సమిట్స్ ఏవైతే జరుగుతాయో వాటన్నిటికీ కూడా సౌదీ అరేబియా అయితే అధ్యక్షత అయితే వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఇయర్ యాక్చువల్గా జరగాల్సింది సౌదీ అరేబియా కాబట్టి వెర్చువల్ సమిట్లో మనకి ఎవరు అధ్యక్షత వహిస్తారు ఈ సంవత్సరంలో జరిగిన G20 సమిట్స్ కంటే సౌదీ అరేబియా. నెక్స్ట్ ఇండియన్ రైల్వే సెట్ టు మీట్ ఆల్ ఇట్స్ ఎనర్జీ కన్జంప్షన్ నీడ్స్ ఆఫ్ మోర్ దాన్ 33 బిలియన్ యూనిట్స్ బై 2030. భారతీయ రైల్వే 2030 నాటికి 33 బిలియన్ యూనిట్ల కంటే ఎక్కువ శక్తి వినియోగ అవసరాలు తీర్చడానికైతే సిద్ధంగా ఉందని చెప్పి అనౌన్స్మెంట్ అయితే మనకి చేయడం జరిగింది. సో డెడ్ లైన్ ఎంత మనకి ఏ సంవత్సరం పెట్టుకున్నారు మనకి 33 బిలియన్ యూనిట్స్ కన్జంప్షన్కి సంబంధించి అంటే 2030. నెక్స్ట్ CSIR CMERI డెవలప్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ ట్రీ. మనకి సోలార్ ప్లేట్స్ అనేవి అమ్ముస్తూ ఉంటారు కదా, దాన్ని ఒక ట్రీ టైప్లో మనకి సెట్ చేయడం అయితే జరిగింది. సో ఈ CSIR CMERI ప్రపంచంలోని అతిపెద్ద సౌర చెట్టుని అయితే అభివృద్ధి చేయడం జరిగింది. సో CSIR ఫుల్ ఫామ్ వచ్చి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, అలాగే CMERI ఫుల్ ఫామ్ వచ్చి సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ ఇండియా ఎయిమ్స్ ఫర్ 100 million tons coal gasification by 2030 విత్ ఇన్వెస్ట్మెంట్స్ వర్త్ ఓవర్ 4 lakh crores. 4 లక్షల కోట్ల పెట్టుబడితో 2030 సంవత్సరం నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్కి అయితే భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. సో మనకి 100 million tons ఆఫ్ కోల్ గ్యాసిఫికేషన్ మనకి ఇండియా టార్గెట్ ఇయర్ ఎప్పుడు అంటే మనకి 2030. మేజర్ ధ్యాన్చంద్ విజయపథ్ యోజన హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. ఓకే, మనకి మేజర్ ధ్యాన్చంద్ విజయపథ్ యోజన అనే పథకాన్ని మనకి ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. దేనికోసం ఇది అంటే అండర్ ద స్కీమ్ 19 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ విల్ గెట్ ద రోడ్ కనెక్టివిటీ టు దేర్ హౌసెస్. మనకి చాలామంది ముఖ్యమైన క్రీడాకారులు అయితే ఉంటారు కదా. సో అలాగే 19 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరైతే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటారో సో వాళ్ళ ఇంటికి మనకి చాలా వరకు విలేజెస్ మారుమూల గ్రామాల్లో చాలా వరకు రోడ్డు కనెక్టివిటీ కూడా సరిగ్గా ఉండదు కదా. అలాగే మనకి 19 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉండే ఏరియాస్కి అంటే వాళ్ళ ఇంటికి అయితే రోడ్డు కనెక్టివిటీ ఉండే విధంగా ఈ మేజర్ ధ్యాన్చంద్ విజయపథ్ యోజన పథకంలో అయితే మనకి వీళ్ళకైతే అవకాశం అయితే కల్పించబోతున్నారు. సో దీనికోసం ఉత్తరప్రదేశ్ ఈ పథకాన్ని అయితే ప్రారంభించింది. నెక్స్ట్ ప్రహ్లాద్ సింగ్ పాటేల్ విర్చువల్లీ అటెండ్స్ ద బ్రిక్స్ కల్చరల్ మినిస్ట్రల్ మీటింగ్. మనకి బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశానికి భారతదేశం తరపున ఎవరు హాజరయ్యారు అని అడిగితే కనుక మనకి ప్రహ్లాద్ సింగ్ పాటేల్. సో చాలా వరకు ఈ సంవత్సరం అన్ని విర్చువల్గానే జరిగిన గతంలోనే ఇందాక చెప్పాను కదా. సో అదేవిధంగా బ్రిక్స్ సమిట్ కూడా విర్చువల్గా జరిగింది. దీనికి ఇండియా తరపున మనకి ప్రహ్లాద్ సింగ్ పాటేల్ అయితే మనకి పాల్గొనడం జరిగింది. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇందాక బ్రిక్స్ కంట్రీస్ అనేవి. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా రీబ్రాండ్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ VI. మనకి వడాఫోన్ ఐడియా రెండు కూడా మెర్జ్ అయినాయి కదా గతంలోనే. సో ఇప్పుడు ఈ వడాఫోన్ ఐడియాకి సంబంధించి కొత్త లోగోని అయితే రీసెంట్గా మనకి రీబ్రాండ్ చేయడం అయితే జరిగింది. సో VI అని చెప్పి మీరు యాడ్స్ కూడా చూసే ఉంటారు.
నెక్స్ట్ ఐఐటి బొంబాయి స్టూడెంట్స్ లాంచ్డ్ ద ఏఐ బేస్డ్ స్కానింగ్ యాప్ ఎయిర్ స్కానర్. ఐఐటి ముంబై విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు ఆధారిత స్కానింగ్ అనువర్తనం మొబైల్ యాప్ అయిన ఎయిర్ స్కానర్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో ఎయిర్ స్కానర్ అనే మొబైల్ యాప్ను ఏ ఐఐటి డెవలప్ చేసింది అంటే మనకి ఐఐటి బొంబాయి స్టూడెంట్స్. సో ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మొబైల్ యాప్ అయితే ఉంటుంది. మనకి డాక్యుమెంట్ స్కానింగ్ అండ్ రీడింగ్ అసిస్టెంట్ మొబైల్ అప్లికేషన్. అంటే మనకి డాక్యుమెంట్ స్కాన్ చేయడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం గతంలో క్యామ్ స్కానర్ యూజ్ చేసేవాళ్ళం కదా, బట్ మనకి యాప్స్ అన్నీ కూడా మనకి ఇండియన్ గవర్నమెంట్ చాలా వరకు బ్యాన్ చేసింది కదా. సో దానికి ఆల్టర్నేటివ్గా మనకి డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేయడం కోసం కానీ అలాగే రీడింగ్ అసిస్టెంట్ అంటే మనకి ఏదైనా పీడిఎఫ్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బుక్ ఉంటే కనుక దాన్ని స్కాన్ చేసి మనకి అది మ్యాటర్ కనుక హైలైట్ చేస్తే ఆ హైలైట్ చేసిన మ్యాటర్ని అయితే మనకి చదివి అయితే వినిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా డాక్యుమెంట్ స్కాన్ చేసుకోవడం కోసం అలాగే రీడింగ్ అసిస్టెంట్ దాన్ని చదివి వినిపించడం కోసం ఈ ఎయిర్ స్కానర్ అనే యాప్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ లాంచ్డ్ ద చెకర్ దికో టు డికామినేట్ N95 మాస్క్. ఓకే, మనకి ఇంచుమించుగా చెప్పాలంటే మనకి శానిటైజేషన్ చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా మనకి ఈ ఛాంబర్లో మనకి ఈ చకోర్ డికో ఏదైతే ఉందో ఈ ఛాంబర్లో ఉంటుంది. ఈ ఛాంబర్లో మనకి N95 మాస్క్ ఉంచినప్పుడు దాని మీద ఏదైనా వైరస్ లాంటివి ఉన్నా సరే మనకి ఏదైనా ఉంటే కనుక అటువంటి వాటిని అయితే క్లీన్ అయితే చేస్తూ ఉంటుంది. సో దీన్ని ఏ ఐఐటి డెవలప్ చేసింది అంటే ఐఐటి ఢిల్లీ. The Union Cabinet headed by the Prime Minister Narendra Modi approved the Jammu and Kashmir Languages Bill 2020, which will make 5 languages Urdu, Hindi, Kashmiri, Dongri and English the official language of the region. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం జమ్మూ అండ్ కాశ్మీర్ భాషల బిల్లు 2020 ఓకే జమ్మూ అండ్ కాశ్మీర్ లాంగ్వేజెస్ బిల్ 2020 అయితే ఆమోదించడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్లో మనకి అధికారిక భాషలుగా 5 లాంగ్వేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి తెలుగు అధికారిక భాషగా ఉంటుంది, అలాగే తెలంగాణలో చూసుకుంటే తెలుగు అలాగే ఉర్దూ కూడా మనకి అఫీషియల్ లాంగ్వేజెస్గా ఉంటాయి కదా. అదేవిధంగా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ ఉర్దూ, హిందీ, కాశ్మీరీ, డోంగ్రీ మరియు ఇంగ్లీష్ ఈ 5 లాంగ్వేజెస్ని కూడా మనకి అఫీషియల్ లాంగ్వేజెస్గా అయితే మనకి బిల్లు ప్రకారం అయితే ఆమోదించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఉర్దూ, హిందీ, కాశ్మీరీ, డోంగ్రీ మరియు ఇంగ్లీష్ మీకు ఆడ్ మ్యాన్ టైప్లో ఇవ్వచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్ మనకి లాంగ్వేజ్ బిల్లో ఏ లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ కాదని చెప్పి ఒక 5 లాంగ్వేజెస్ అయితే ఇవ్వచ్చు. మనకు అందులో ఏది కాదు అన్నదైతే మీరు ఐడెంటిఫై చేయాలి అంటే ముందు మీకు ఏవి అన్నదైతే తెలియాలి కదా. సో ఇవైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఉర్దూ, హిందీ, కాశ్మీరీ, డోంగ్రీ మరియు ఇంగ్లీష్. Government blocks the 118 mobile apps under the Section 69A of the Information Technology Act. ఐటీ యాక్ట్ అంటారు కదా. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెషన్ 69A కింద ప్రభుత్వం 118 మొబైల్ యాప్స్ని అయితే నిషేధించడం జరిగింది. గతంలో మనకి చేనేత బార్డర్ ఇష్యూ వచ్చిన తర్వాత టిక్ టాక్ కానీ కొన్ని రకాల యాప్స్ని అయితే గతంలో అయితే బ్యాన్ చేసింది, మనకు తెలిసింది కదా. అదేవిధంగా రీసెంట్గా మళ్ళీ మనకి 118 మొబైల్ యాప్స్ మనకి పబ్జీతో సహా 118 మొబైల్ యాప్స్ని మళ్ళీ కూడా భారతదేశం అయితే నిషేధించడం జరిగింది. ఇందులో మెయిన్ యాప్ అయితే మనకి చెప్పుకోదగ్గ యాప్ అయితే మనకి పబ్జీ యాప్ అయితే ఉంది. సో మెయిన్గా మీకు భారతదేశం యాప్స్ నిషేధిస్తుంది కదా, ఇది ఏ చట్టం కింద నిషేధిస్తుంది అంటే మనకి ఐటీ యాక్ట్ సెక్షన్ 69A. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఏ యాక్ట్ కింద మనకి ఇండియన్ గవర్నమెంట్ ఈ యాప్స్ని బ్యాన్ చేసిందని అడిగే అవకాశం ఉంది. సెక్షన్ 69A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఐటీ యాక్ట్ సెక్షన్ 69A కింద గవర్నమెంట్ అయితే వీటిని అయితే బ్యాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పంగ్ లంప్సో ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ సిక్కిం. మనకి సిక్కిం రాష్ట్రంలో పంగ్ లంప్సోల్ అనే ఫెస్టివల్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అనేవి ముఖ్యంగా రైల్వే ఎగ్జామ్స్ కానీ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా అయితే అడుగుతూ ఉంటాడు. సో పంగ్ లంప్సోల్ అనే ఫెస్టివల్ మనకి ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే సిక్కిం. నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్డ్ ద విల్మింగ్టన్ యాజ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ II హెరిటేజ్ సిటీ. మనకి న్యూజిలాండ్లో విల్లింగ్టన్ ఉంటుంది కదా, అది వేరు, ఇది విల్మింగ్టన్. ఓకే, కొంచెం సిమిలర్గా అయితే ఉంటుంది. సో మనకి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చి విల్మింగ్టన్ అనే సిటీని మొదటి ప్రపంచ యుద్ధ 2వ వారసత్వ నగరంగా అయితే ప్రకటించడం జరిగింది. సో ఏ సిటీని వరల్డ్ వార్ II హెరిటేజ్ సిటీగా మనకి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారో అని అడిగితే కనుక విల్మింగ్టన్.
నెక్స్ట్ ఇండియా అండ్ నైజీరియా అగ్రీడ్ టు డీపిన్ దేర్ కోఆపరేషన్ టు కౌంటర్ టెర్రరిజం, పైరసీ అండ్ ఇన్సర్జెన్సీ టు బూస్ట్ ద ట్రేడ్ ఎక్స్చేంజెస్. వాణిజ్య మార్పిడిని పెంచుకోవడం కోసం, మనకి ఉగ్రవాదం, పైరసీ మరియు తిరుగుబాట్లను ఎదుర్కోవడం కోసం భారతదేశం మరియు నైజీరియా తమ సహకారాన్ని మరింత పెంచడం కోసం అంగీకారం అయితే తెలపడం జరిగింది. సో మనకి ఇండియా మనకి ఏ దేశంతో ఇటీవల పైరసీ, టెర్రరిజం, ఇన్సర్జెన్సీకి సంబంధించి ట్రేడ్ ఎక్స్చేంజెస్ని బూస్ట్ చేసుకోవడం కోసం ఒప్పందం చేసుకుంది అని అడిగితే కనుక మనకి ఏ కంట్రీ అంటే నైజీరియా. నెక్స్ట్ లడాక్ అండ్ లక్షద్వీప్ జాయిన్స్ ద వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్. మనకి లడాక్ మరియు లక్షద్వీప్ ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఇటీవల అంటే సెప్టెంబర్ 1st వీక్లో ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకంలో అయితే చేరడం జరిగింది. సో ఈ రెండు కూడా యాడ్ అయ్యాక టోటల్గా ఇప్పటిదాకా చూసుకుంటే మనకి 26 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు కలుపుకుంటే మనకి మొత్తం మీద 26 అయితే ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకంలో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ త్రిపుర రిసీవ్స్ ద ఫస్ట్ ఇన్లాండ్ షిప్పింగ్ కార్గో ఫ్రమ్ బంగ్లాదేశ్ అండర్ PIWTTT. మనకి PIWTTT కింద ఫస్ట్ ఇన్లాండ్ షిప్పింగ్ కార్గో మనకి బంగ్లాదేశ్ నుండి త్రిపురకి అయితే రిసీవ్ అయ్యడం జరిగింది. సో ఈ మనకి ఎక్కడి నుండి ఎక్కడ దాకా ఉంటుంది అంటే బంగ్లాదేశ్లోని దౌకండి, అలాగే త్రిపురలోని సోన్మురా. ఈ ట్రావెలింగ్ అనేది ఎక్కడి నుండి ఎక్కడ దాకా ఉంటుందంటే దౌకండి నుండి సోన్మురా దాకా, బంగ్లాదేశ్ నుండి త్రిపుర దాకా అయితే ఈ ఇన్లాండ్ షిప్పింగ్ మనకి రూట్ అయితే ఉంటుంది. సో మనకి PIWTT అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే ద ప్రోటోకాల్ ఫర్ ఇన్లాండ్ వాటర్ ట్రేడ్ అండ్ ట్రాన్సిట్. ఓకే, ఈ అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేశారంటే వాస్ సైన్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఇన్ 1972. 1972 సంవత్సరంలోనే మనకి PIWTT అంటే ప్రోటోకాల్ ఫర్ ఇన్లాండ్ వాటర్ ట్రేడ్ అండ్ ట్రాన్సిట్ అయితే సైన్ చేయడం జరిగింది. దేనికోసం అంటే టు ప్రొవైడ్ ఇన్లాండ్ వాటర్ వే కనెక్టివిటీ బిట్వీన్ ద టూ కంట్రీస్. రెండు దేశాల మధ్య వాటర్ వే కనెక్టివిటీ కోసం ప్రొవైడ్ చేయడం కోసం ఈ ఒప్పందాన్ని అయితే భారతదేశం మరియు బంగ్లాదేశ్ అయితే చేసుకోవడం జరిగింది. ముఖేష్ అంబానీస్ రిలయన్స్ ఇండస్ట్రీ అనౌన్స్డ్ ద యాక్విజిషన్ ఆఫ్ ఫ్యూచర్ గ్రూప్ ఫర్ 24,713 crore. మనకి ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీ 24,713 కోట్ల రూపాయలకు ఫ్యూచర్ గ్రూప్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది. సో దీన్ని అయితే మనకి అఫీషియల్గా డిక్లేర్ చేశారు. ఎంత అమౌంట్ కంటే 24,713 కోట్లకి ఫ్యూచర్ గ్రూప్ని ఇటీవల ఏ సంస్థ కొనుగోలు చేసింది అని అడిగితే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద క్లీన్లెస్ క్యాంపెయిన్ నేమ్డ్ ద గండకీ భారత్ చూడో. ఓకే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం గండకీ భారత్ చూడో ఓకే పేరుతో ఒక పరిశుభ్రత ప్రచారాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో ఈ క్లీన్లెస్ క్యాంపెయిన్ మెయిన్గా మనకి COVID-19 కారణంగా కానీ లేదా మనకి క్లీన్గా అయితే ఉండాల్సి ఉంటుంది కదా. సో ఈ క్లీన్లెస్ క్యాంపెయిన్ అయితే మధ్యప్రదేశ్ స్టేట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ డెవలప్స్ ద మెడ్ బోట్ టు డెలివర్ ద ఫుడ్ మెడిసిన్స్ టు COVID-19 పేషెంట్స్. COVID-19 పేషెంట్స్కు ఆహారం మందులను అందించడం కోసం భారతీయ రైల్వే ఈ మెడ్ బోట్ని అయితే అభివృద్ధి చేయడం జరిగింది. ఇలాంటివి ఆల్రెడీ చాలామంది అయితే చేశారు కదా. మనకి రీసెంట్గా మెడ్ బోట్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఇండియన్ రైల్వేస్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంటర్ ఇంటూ ఏ మెమోండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ CSIR IICT టు సెటప్ ద బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మనకు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీనికి సంబంధించి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ CSIR IICTతో అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ అనేది బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ను ఏ జిల్లాలో ప్రారంభించబోతుంది అంటే తూర్పుగోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైన్డ్ ద మెమోండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ 8 కంపెనీస్ ఇంక్లూడింగ్ ద నెదర్లాండ్స్ గవర్నమెంట్ ఇన్ ద ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్. ఆహార ప్రాసెసింగ్ రంగంలో మనకి నెదర్లాండ్ దేశంతో పాటుగా 8 కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మనకి అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్కి సంబంధించి ఇటీవల ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది అని అడిగితే కనుక మనకి నెదర్లాండ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే మొదటి వారంలో వరల్డ్ కోకోనట్ డే, ప్రపంచ కొబ్బరి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటామంటే సెప్టెంబర్ 2.
అలాగే నేషనల్ టీచర్స్ డే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం అంటే మనకి సెప్టెంబర్ 5వ తారీఖున జరుపుకుంటాం. సో నేషనల్ టీచర్స్ డే అంటే టీచర్స్ డే మనకి ఎవరి జ్ఞాపకార్థంగా జరుపుకుంటాం అంటే టు కమరేట్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న మనకి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నేషనల్ టీచర్స్ డే అయితే జరుపుకుంటాం. సో సర్వేపల్లి రాధాకృష్ణ గారు మనకి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా మనకి పనిచేయడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం ఏ రోజు జరుపుకుంటామంటే 5th సెప్టెంబర్ 5 సెప్టెంబర్. నేషనల్ న్యూట్రిషన్ వీక్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ 1st సెప్టెంబర్ టు 7th సెప్టెంబర్. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ మొదటి వారం అంటే సెప్టెంబర్ 1 నుండి 7 దాకా కూడా జాతీయ పోషకాహార వారోత్సవం అయితే జరుగుతుంది. రీసెంట్గా మన్ కీ బాత్లో నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ మంత్ మొత్తం కూడా న్యూట్రిషన్ మంత్గా మనకి డిక్లేర్ చేయడం అయితే జరిగింది. సో ఇది మనకి ఓవరాల్గా సెప్టెంబర్ మొదటి వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో వీడియోస్ అనేవి ఇస్తే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. మరింటి ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.